హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టాక్స్ కార్నర్. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ క్విక్గా డిస్కస్ చేద్దాం. చెక్ ఇన్ టు ద వీడియో. ఇవాళ మార్కెట్ అప్డేట్స్ చూసినట్లయితే సెన్సెక్స్ 824 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 75,366 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 263 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,829 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 303 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 48,064 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ మిడ్ క్యాప్ 1,467 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 51,795 దగ్గర క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ ఫార్మా కనుక చూసినట్లయితే 580 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 21,292 దగ్గర క్లోజ్ అయింది. టాప్ గెయినర్స్ కనుక చూసినట్లయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా 6% పెరిగింది, టొరెంట్ ఫార్మా 2% పెరిగింది, ఫెడరల్ బ్యాంక్ 1% పెరిగింది, ఐసిఐసిఐ బ్యాంక్ 1% పెరిగింది. టాప్ లూజర్స్ కనుక చూసినట్లయితే లారస్ ల్యాబ్స్ 11% కరెక్ట్ అయింది, సిడిఎస్ఎల్ 10% కరెక్ట్ అయింది, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ 8% కరెక్ట్ అయింది, పిరామిల్ ఎంటర్ప్రైజెస్ 7% కరెక్ట్ అయింది. ఇవాల్టి టాప్ న్యూస్లో ఎక్కువ భాగం ఇండిసెస్ అన్ని చాలా వరకు సెల్ ఆఫ్ ప్రెషర్కి రియాక్ట్ అయ్యాయి, నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి. సో దానివల్ల మనకి చాలా వరకు స్మాల్ క్యాప్ అలాగే మిడ్ క్యాప్ ఇండిసెస్లో మిడ్ క్యాప్ కంపెనీస్లో కరెక్షన్ అనేది చూసాం. హెవీ డ్రాస్టిక్గా మన పోర్ట్ఫోలియోస్ అన్ని కరెక్ట్ అయ్యాయి. బట్ దిస్ ఈజ్ ద రైట్ టైం మనం ఏదైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మళ్ళీ ఇంత స్టీప్ ఫాల్ అనేది మనకి ఇప్పట్లో రాదు. దట్టు మనకు ఈ వీక్లో 2 మేజర్ ఈవెంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వెడ్నెస్డే ఎఫ్ఐఎంసి మీటింగ్ అనేది ఒకటి ఉంది. సాటర్డే మనకి యూనియన్ బడ్జెట్ ఉంది, ఆ రోజు హాలిడే కూడా లేదు. సో ఈ 2 ఈవెంట్స్ కనుక మార్కెట్లో మనకి స్టీప్ ఫాల్ ఆగేదానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే బడ్జెట్లో కనుక ఎటువంటి షాకింగ్ న్యూస్ కనుక లేకపోతే మనకి కొంతవరకు ఈ స్టీప్ ఫాల్ అనేది ఆగే వరకు ఛాన్స్ ఉంటుంది. సో హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ స్టే ఇన్వెస్టెడ్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం, మార్కెట్ అప్డేట్ గురించి, డైలీ యాక్టివిటీస్ గురించి తెలుసుకోవాలి, నాలెడ్జ్ గెయిన్ చేయాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. స్టాక్స్ కార్నర్ బై శివనాథ్. థ్యాంక్ యూ.